సర్కార్ పని చేస్తలేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా పొర్రి అన్నట్టే చేస్తుర్రు. కంప్లైంట్ కాయిదాలు ఇచ్చినా పట్టించుకున్న పాపాన పోతలేరు అనుకుంటా మాట్లాడేటోళ్ళు ఈ ముచ్చట చూస్తే అవన్నీ బంద్ చేస్తారు. రోజులల్ల కాదు గంటలల్లనే పనితనం చూయించి సర్కార్ పతార పెంచే పనుల పడ్డరు జిహెచ్ఎంసోలు. నమ్ముతలేరా? చూడు రైతు. గోడకెక్కిన పోస్టర్లు సోషల్ మీడియాకెక్కి చేతులు మారి షేర్ అయ్యే లోపట్నే పీకి పారేసి పీక్ లెవెల్ పనితనం చూపించిరుగా జిహెచ్ఎంసోళ్ళు. సెంట్రల్ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ గానొస్తలేడు. మీకేనన్నా గానొచ్చినా జాడ తెలిసినా ఎంబటే దగ్గరున్న పోలీస్ స్టేషన్లో చెప్పుర్రి అనుకుంటా పట్నంలో షేర్లింగంపల్లి గచ్చిబౌలి సైడు ఇగో ఇట్లా వాల్ పోస్టర్లు అతికేసిరు. పోస్టర్లు వేస్తే పొట్టు పొట్టు బద్నామైతాం అనుకున్నారో లేకుంటే రోడ్డు పట్టి పోయేటోళ్ళంతా చూసి అవును ఇంకా అరెస్ట్ చేయకుంటే ఎందుకు కుట్టుర్రు, ఓ సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద కేసు పడితే 5-6 రోజుల సంది జాడపత్త లేడంటే ఏమనుకోవాలని మాట్లాడుకుంటారు అనుకున్నారో ఏమో గానీ ఇట్లా తెల్లారే వరకలా జిహెచ్ఎంసీలతో మొత్తం వీకేపిచ్చిరుగా అనుకుంటా పీకేయక ముందటి పోస్టర్ల ఫోటోలకు అటాచ్ చేసి ఈ వీడియోలను కూడా సోషల్ మీడియాలో తిప్పబట్టింది జనాలు. సరే గోడలు ఖరాబ్ అనో జనాలకు డిస్టర్బెన్స్ అనో పీకేసిరు, సరే మంచిది. మరి ఇదే హైదరాబాద్లో మొగలయ్య బొమ్మ మీద పోస్టర్లు అతికేసి పురాగా ముఖమే కాని రాకుండా చేసే వరకలా పాపం ఆయననే నీళ్లు కొట్టి మరీ చేయితోని పోస్టర్లు కూడా వీకేదాకా చూస్తుంది. సోషల్ మీడియాలో ముచ్చట పెద్దగా సొట్లు పెట్టే వరకలు అప్పుడు రప్పున రంగంలో దిగి మేము ఉన్నాం కదా మేము చేస్తాం ఆ పని అని అంటారు. పద్మశ్రీ వచ్చిన ఓ కళాకారుడికి గంత అవమానం జరిగిందని నెలల సంధి పోస్టర్లు గానొచ్చినా పట్టించుకున్న పాపాన పోని ఇదే సర్కారు ఇంకా గోడకేసిన లై కూడా ఆరకముందే ఇట్లా బండి భగీరథ్ పోస్టర్లు వీకేపిచ్చిరంటే పని స్పీడ్ అవుతుంది అని మెచ్చుకోమంటారో లేకుంటే సర్కార్కు ఎవరు చురుకులు పెట్టొద్దన్న అత్యుత్సాహమో తెలియదుగా మరి అని అనుకుంటే గట్టిగానే కామెంట్లు వేసి రోస్ట్ చేస్తుర్రు ఈ పోస్టర్ల ముచ్చట చూసిన నెటిజనాలు.